శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైవ్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశాల్లో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 29వ తేదీ 9వ నెల 2025 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం. శరదృతువు ఆశ్వీజమాసం శుక్లపక్షం. సప్తమి తిథి మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాల వరకు, అనంతరం అష్టమి. మూలా నక్షత్రం తెల్లవారుజామున 3 గంటల 13 నిమిషాల వరకు, అనంతరం పూర్వాషాఢ నక్షత్రం. సౌభాగ్య యోగం రాత్రి 11 గంటల 19 నిమిషాల వరకు, అనంతరం శోభన యోగం. వణిజకరణం మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాల వరకు, అనంతరం భద్రకరణం. వర్జ్యం ఉదయం 9 గంటల 50 నిమిషాల నుండి 11 గంటల 35 నిమిషాల వరకు, తిరిగి వర్జ్యం రాత్రి 1 గంట 29 నిమిషాల నుండి 3 గంటల 13 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 27 నిమిషాల నుండి 1 గంట 15 నిమిషాల వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 51 నిమిషాల నుండి సాయంత్రం 3 గంటల 38 నిమిషాల వరకు. నేటి అమృత ఘడియలు రాత్రి 8 గంటల 16 నిమిషాల నుండి 10 గంటల వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు, యమగండం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం, దేవీ శరణవరాత్రి ఉత్సవాలలో 8వ రోజైనటువంటి ఈ రోజున జగదంబ మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీదేవిగా భక్తుల పూజలు అందుకోనున్నది. అదేవిధంగా నవదుర్గా సంప్రదాయంలో అమ్మవారు మహాగౌరిగా ఈనాడు భక్తులను అనుగ్రహిస్తుంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఈనాడు విశేషంగా 3 వాహన సేవలు జరగబోతూ ఉన్నాయి. ఒకటి హనుమద్వాహన సేవ, రెండవది స్వామివారి స్వర్ణ రథోత్సవం, రాత్రికి గజవాహన సేవ. అదేవిధంగా నేటి నుండి దేవీ శరణవరాత్రి ఉత్సవాల్లో త్రిరాత్ర వ్రతారంభం కూడా జరుగుతుంది. 9 రోజుల పాటు అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలను జరుగుతాయి. అదేవిధంగా ఈ సంవత్సరం 11 రోజులు ఈ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. మూలా నక్షత్ర ప్రభృతి అనగా ఆ సప్తమి, అష్టమి, నవమి, మహర్నవమి వరకు చక్కగా అమ్మవారికి 3 రాత్రులు అర్చన చేసిన తర్వాత 4వ రోజు అయినటువంటి విజయదశమి రోజున అమ్మవారికి విశేష నివేదన సమర్పణ, అదేవిధంగా సాత్విక బలిప్రదానం చేసి ఉత్సవ పరిసమాపనం చేస్తారు. ఈ త్రిరాత్ర వ్రతారంభ పుణ్యదినం ఈ రోజున. అదేవిధంగా మూలా నక్షత్రం అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం. ఈరోజు అమ్మవారికి సరస్వతీదేవిగా పూజలు జరుపుతారు. సరస్వతీదేవి విద్యాధిష్టాత్రి, వాగ్దేవత, అదేవిధంగా జ్ఞానప్రదాయిని. అమ్మవారికి ఎందుకు ఇంత విశిష్టత అంటే, అమ్మవారు ఒక రూపం కాదు, ఒక చిత్శక్తి అని మనకి గ్రంథాల ద్వారా తెలియవస్తున్నటువంటి విషయం. మనలో జాడ్యం లేకుండా చేసేటటువంటి తల్లి పరిపూర్ణమైనటువంటి జ్ఞానదాయిని. అదేవిధంగా అమ్మవారి యొక్క స్వరూపాన్ని కనుక మనం గమనించినట్లయితే, అమ్మవారికి అర్చన తెల్లని పుష్పాలతో, తెల్లని వస్త్రాన్ని అలంకరించి తెల్లని పదార్థాలే నివేదిస్తారు. అమ్మవారి యొక్క స్వరూప వర్ణన ఎక్కడ చేయాలన్నా, శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే అని చక్కగా అమ్మని ధ్యానిస్తారు. అంటే తెల్లని వర్ణంతో, ధవళ వర్ణంతో అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ తెల్లని వర్ణం దేనికి సంకేతం అంటే, శుద్ధ చైతన్యానికి, నిర్మలత్వానికి, అదేవిధంగా జ్ఞానానికి అమ్మవారు సంకేతం. ఇక అమ్మవారి యొక్క రూపాన్ని గనక మనం గమనించినట్లయితే, పరాపశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటటువంటి ఆ 4 రకాల వాక్కులను ప్రసాదించేటటువంటి వాగ్దేవత. దానితో పాటుగా అమ్మవారి చేతిలో ఉండేటటువంటి జపమాల సాధనకు సంకేతమైతే, పుస్తకం పరిపూర్ణమైనటువంటి జ్ఞానానికి సంకేతం. ఇక అమ్మవారి చేతిలో ఉండేటటువంటి వీణను గనక మనం గమనించినట్లయితే, అది 7 తీగలతో ఉంటుంది. ఈ 7 తీగలు, మానవ శరీరం అనేది సప్తధాతు నిర్మితం కనుక అటువంటి ఆ మానవ జీవితాన్ని ఆ జగదంబ నడిపిస్తుంది, అటువంటి జ్ఞానప్రదాయిని. అదేవిధంగా అమ్మవారి వాహనాన్ని కనుక మనం గమనించినట్లయితే, హంసవాహ సమారూఢం అని చెప్తూ ఉంటాం. హంసవాహనాన్ని అమ్మ అధిష్ఠించి ఉంటుంది. ఈ హంసవాహనం దేనికి సంకేతం అంటే, విచక్షణ జ్ఞానానికి సంకేతం. ఆ నీళ్లు కలిపినటువంటి పాలు హంస ముందు ఉంచినట్టయితే, నీళ్ళకి నీళ్ళు, పాలకు పాలు వేరు చేస్తుంది. అంటే పాలను గ్రహించి నీళ్లను వదిలివేస్తుంది. అదేవిధంగా అమ్మవారిని ఆరాధించేటటువంటి మనం కూడా మంచిని గ్రహించాలి, చెడుని వదిలివేయాలి అన్నటువంటి విషయాన్ని గ్రహించాలి. అదేవిధంగా అమ్మవారిని గమనించినట్లయితే, ఎప్పుడు అమ్మవారి దగ్గర నెమళ్ళు ఉంటాయి. ఈ నెమళ్ళు దేనికి సంకేతం అంటే, విచక్షణతో పాటు సమయస్ఫూర్తికి కూడా సంకేతం. నెమళ్ళు ఎక్కడున్నా కూడా పురివిప్పి నాట్యం చేస్తాయి. అయితే ఎప్పుడు పడితే ఎప్పుడు, ఎక్కడ పడితే ఎక్కడ నెమళ్ళు నాట్యం చేయవు. అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి విద్య కానివ్వండి, కళ కానివ్వండి, ఎక్కడంటే అక్కడ కాకుండా సమయ సందర్భాలను, పాత్రతను ఎరిగి మనం ప్రదర్శించాలి అనేటటువంటి విషయాన్ని అమ్మవారి దగ్గర ఉండేటటువంటి ఈ నెమళ్ళ ద్వారా మనం గ్రహించవచ్చు. అదేవిధంగా అన్నిటికంటే గొప్పది ఏమిటి అంటే, విద్య అనేది గొప్పది. అటువంటి ఆ విద్యాధిష్టాత్రి, విద్యా
ప్రదాయిని ఈ సరస్వతి మాత. అటువంటి సరస్వతీదేవి యొక్క దివ్యకృప ఈనాడు 3 వాహన సేవలు అందుకుండేటటువంటి వెంకటేశ్వరుడి యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక దేవీ నవరాత్రి ఉత్సవాల్లో ఈరోజు 8వది కాబట్టి సాత్విక రూపాల్లో అమ్మవారు మహాసరస్వతిగా, నవదుర్గా రూపాల్లో అమ్మవారు మహాగౌరిగా దర్శనమిస్తున్నారు. కాబట్టి ఏ రాశుల వారు ఈ మహాసరస్వతి మహాగౌరి దేవతల్ని ఏ తీరులతో అర్చన చేసి పుణ్యఫలాన్ని పొందాలో ఆ విశేషాల్ని, ఏ దిక్ప్రయాణం ఏ రాశుల వారికి శుభకరమో, ఏ దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్య పరిసమాప్తి అవుతుందో, ఏ సంఖ్య నేటికి అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. వీటితో పాటు దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వాటిలో ఈరోజు 8వ రోజు. ఈ రోజున సాత్విక రూపాల్లో అమ్మవారు మహాసరస్వతిగా, నవదుర్గా రూపాల్లో అమ్మవారు మహాగౌరిగా దర్శనమిస్తున్నారు. ఆ ఇద్దరి అలంకారాల ప్రాముఖ్యం ఏమిటో, ప్రాధాన్యం ఏమిటో శ్రీకరం అనే శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. సకల విద్యలకి అధిష్టాన దైవం మహాసరస్వతి. జ్ఞాన జ్యోతుల్ని వెలిగిస్తూ లోకాన్ని అజ్ఞానం నుండి విజ్ఞాన తీరాలకు శ్రీవాణి నడిపిస్తుంది. త్రిశక్తి స్వరూపాల్లో 2వ శక్తి సరస్వతి. నవరాత్రాల్లో అమ్మవారిని మూలా నక్షత్రం నాడు సరస్వతిగా అలంకరిస్తారు. సరస్వతీ శాస్త్రమయీ గుహాంబా గుహ్య రూపిణి అంటూ చదువుల తల్లి భారతిని ఆరాధిస్తాం. సమస్త కళలకి, శాస్త్రాలకి, వృత్తులకి, కౌశల్యానికి ఈమె చైతన్య దాత్రి. వాగధిష్టాన దేవతగా, వాగీశ్వరిగా, బ్రాహ్మిగా, పరావిద్యగా, శ్రీవిద్యగా, మహావిద్యగా సరస్వతిని ఆరాధిస్తారు. నవదుర్గా రూపాల్లో అష్టమ రూపం మహాగౌరి. పార్వతీదేవికి అత్యంత ఇష్టమైనటువంటి పేరు గౌరి. శివుడికి ప్రమోదాన్ని, ఆనందాన్ని కలిగించిన పార్వతీమాత దివ్య రూపమే మహాగౌరి. గౌరవర్ణంతో శోభిలుతూ ధవళకాంతుల్ని మహాగౌరి వెదజల్లుతూ ఉంటుంది. పరమశివుణ్ణి పతిగా పొందడానికి పార్వతి ఘోరమైన తపస్సు చేసింది. అందువల్ల శరీరం శుష్కించిపోయింది. అప్పుడు ఆమె శరీరం నల్లగా మారింది. ఈశ్వరుడు ఆమెకు గంగాజలంతో అభిషేకం చేయగా గౌరవర్ణంలోకి మారింది. దాంతో ఆమె గౌరిగా కీర్తిగాంచింది. మహాగౌరిని మహాలావణ్య సేవతిగా వ్యవహరిస్తారు. శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబర ధర శుచి మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవ ప్రమోదత అని ఆ శక్తి రూపిణిని ప్రార్థిస్తారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు ఆశ్వేయ శుద్ధ సప్తమి, సోమవారం, నక్షత్రం మూల. అలాగే నేటి ప్రత్యేకతని పరిశీలించి చూస్తే ఈరోజు దేవీ త్రిరాత్ర ఉపవాస దీక్షని ప్రారంభించే రోజు. ఈరోజు మూలా నక్షత్రం అయినటువంటి కారణంగా సరస్వతి పూజ జరుగుతుంది. తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంగా శ్రీవారికి పుష్పక విమాన సేవ జరుగుతుంది కూడా. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురుడు, సింహంలో కేతు శుక్రులు, కన్యలో రవి బుధులు, తులలో కుజుడు, వృశ్చికంలో చంద్రుడు, రాహు కేతువులు క్రమంగా కుంభ మీన రాశుల్లో ఉన్నారు. తాత్కాలికమైన ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి.
ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నూతన వ్యాపార ప్రారంభానికి కావలసిన అన్ని ఏర్పాట్లని దిగ్విజయంగా పూర్తి చేసుకుని కనిపిస్తారు. వ్యాపార ఆరంభానికి సిద్ధంగా ఉంటారు కూడా. కుటుంబంలో సుఖ శాంతి సామరస్యాలు వెల్లివిరిసి ఉండేటటువంటి కారణంగా మానసికమైన ప్రశాంతతతో ఉంటారు. ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులు, అలాగే వ్యాపార సంస్థల అద్దెలకు చెల్లించవలసినటువంటి సొమ్ములు అన్నీ సకాలంలో చెల్లించి ఏ విధమైనటువంటి ఇబ్బందికి గురి కాకుండా ఉంటారు. ఈరోజు మేషరాశి వారు మహాసరస్వతి మహాగౌరి దేవతల అనుగ్రహం కోసం అమ్మవారిని గంధజలంతో అభిషేకించి పొంగలి నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్త వినిపిస్తుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిదానించి మాట్లాడతారు. తొందరపాటుతనం లేకుండా ప్రతి విషయంలోనూ ప్రవర్తిస్తూ ఉంటారు. ఆర్థికంగా వచ్చినటువంటి లాభాన్ని ఎక్కడ ఏ సంస్థలో క్షేమకరంగా ఉండేందుకు పెట్టుబడి పెట్టాలా అనేటటువంటి ఆలోచనతో తీవ్రతరం అయి కనిపిస్తూ ఉంటారు. నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలనేటటువంటి సామూహికమైన ఆలోచన కుటుంబంలో కలిగాక దాని గురించి నిర్ణయాన్ని చేయలేకపోతారు. ఈరోజు వృషభ రాశి వారు మహా సరస్వతి మహాగౌరి దేవతల అనుగ్రహం కోసం అమ్మవార్లు ఇరువురిని ఆవు పాలతో అభిషేకించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి తొందరపాటుతనము లేకుండా ప్రవర్తిస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్య భావం బాగుంటుంది. కుటుంబ సభ్యులందరినీ ఏకవాక్యత ఏక అభిప్రాయ సాధన ఉండేలాగా కృషి చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించిన విద్యా విషయంలో విశేషమైనటువంటి శ్రద్ధని పాటిస్తారు. తల్లి తండ్రి కూడా ఇటీవల నిర్మించుకున్నటువంటి లేదా సొంతం చేసుకున్నటువంటి గృహానికి సంబంధించిన మరమ్మతుల విషయంలో ఆర్థికంగా ఎక్కువ వ్యయాన్ని చేస్తూ కనిపిస్తారు. ఈరోజు మిథున రాశి వారు మహాసరస్వతి మహాగౌరి దేవతల అనుగ్రహం కోసం అమ్మవారిని పుష్ప జలంతో అభిషేకించి పులిహారాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్త వినిపించి తీరుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే పూర్తి నిర్వేద భావంతో ఉంటారు. ఏది ఎలా వస్తే అది జరుగుతుంది అనే తీరులోనే ఉంటారు తప్ప గట్టిగా దాని గురించి పట్టించుకునేటటువంటి తనం ఉండకపోవచ్చు. తాత్కాలికమైనటువంటి శ్వాసకోశ అనారోగ్యం ఇప్పటికే ప్రవేశించి ఉంది కాబట్టి వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం, ఔషధ సేవలు చేయడం అతి ముఖ్యం. ముఖ్యంగా చర్మానికి సంబంధించినటువంటి వ్యాధి కానీ వచ్చినట్లయితే వైద్య పరీక్షతో పాటు ఔషధ సేవలు తప్పనిసరి అని గ్రహించగలగాలి. ఈరోజు కర్కాటక రాశి వారు మహాసరస్వతి మహాగౌరి ఉభయ దేవతల అనుగ్రహం కోసం అమ్మవార్లని తులసీ దళాలతో పూజించి అమ్మవార్లకి ఆవు నేతి ముద్దని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఆర్థికమైనటువంటి లాభం వినిపిస్తుంది వ్యాపారంలో. నిరుతిథి ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా చాలా తెలివితేటలతో వ్యవహరిస్తూ ఉంటారు. ఎవరెవరికైతే అప్పులు ఉన్నారో, ఎవరెవరి సమస్యలను ఇంకా పరిష్కరించకుండా తమ వద్దే ఉండిపోయాయో వాటన్నిటినీ పరిష్కరించుకోవడం కోసమని కొత్త ఏర్పాట్లన్నింటి కోసం ప్రయత్నాలను ప్రారంభిస్తారు. అయినప్పటికీ ఏ విధంగానూ ముందడుగు వేసే విధానమే ఉండకపోవచ్చు. సంతానానికి సంబంధించిన వివాహాది శుభకార్యాల విషయంలో ఏ విధమైనటువంటి ప్రయత్నాలు కూడా దాదాపుగా లేకపోతూ ఉండడం చింతించదగ్గటువంటి విషయం. ఈరోజు సింహరాశి వారు మహాసరస్వతి మహాగౌరీ దేవతల అనుగ్రహం పొందడం కోసం ఉభయ దేవతల్ని కూడా మందారాలతో పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక
వ్యాపారంలో పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా వచ్చే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ విశేషమైనటువంటి శ్రద్ధని పాటిస్తారు. అయినప్పటికీ 1, 2 లోటుపాట్లు కనిపిస్తూనే ఉండొచ్చు. కుటుంబానికి వచ్చేటటువంటి బంధువుల్ని కొద్దిగా కట్టడి చేసేందుకు ఆలోచిస్తారు. అయినా బంధుజనం రాకపోకలు యథాపూర్వంగానే ఉంటూ ఉంటుంది. తమకున్నటువంటి విశేష రంగ ప్రముఖులతో ఉన్న పరిచయాల్ని దుర్వినియోగం చేసుకోకుండా అనుక్షణం జాగ్రత్త పడుతూ ఉంటారు. ఈరోజు కన్యారాశి వారు మహాసరస్వతి మహాగౌరి దేవతల అనుగ్రహం పొందడం కోసం అమ్మవార్లు ఇరువురిని బిల్వదళాలతో అర్చించి ముద్దగా అన్నానండి పెసరపప్పు అన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక వివాహాది శుభకార్యాలు అనుకూలించే అవకాశం ఉంటుంది. వాయువ్య ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అన్నిటా తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. సొంతంగా ఇంటిని కొనుక్కున్నా లేదా కట్టుకున్నా ఆ విషయంలో మాత్రం చక్కనైనటువంటి భద్రతా ప్రమాణాలని పాటిస్తారు. సంతానానికి సంబంధించినటువంటి అన్ని వనరుల్ని ఏర్పరుస్తూ ఉంటారు, అనుకూలేలా చేస్తూ ఉంటారు. సంతానం గురించినటువంటి పట్టించుకునేతనం మరింత ఎక్కువైనటువంటి కారణంగా వారు పాఠశాలలో చదువుంటే ఉపాధ్యాయులకి, కుటుంబంలో ఉంటే కుటుంబ సభ్యులకి కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉండొచ్చు. ఈరోజు తులారాశి వారు మహాసరస్వతి మహాగౌరి ఉభయ దేవతల అనుగ్రహం పొందడం కోసం అమ్మవార్లు ఇరువురిని శుద్ధ జలంతో అభిషేకించి వాళ్లకు చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి అనారోగ్యం కొద్దిగా పెరిగే అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా మెడకు సంబంధించినటువంటి అనారోగ్యం మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వైద్య పరీక్ష ఔషధ సేవ తప్పనిసరి అని గ్రహించగలగాలి. ఇటీవలే వివాహాది శుభకార్యాలను చేసుకున్నటువంటి కారణంగా అన్యోన్యతాభావం భార్యాభర్తల మధ్య విశేషంగా ఉంటూ ఉంటుంది. కొత్తమైనటువంటి ఆలోచనలు భార్య భర్తల మధ్య కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఇతరులు వారి విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారు మహాసరస్వతి మహాగౌరి అనే ఉభయ దేవతలకి ఇక్షురసం అంటే చెరకు రసంతో అభిషేకాన్ని చేసి అమ్మవార్లకి పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ధైర్యంగా వ్యవహరిస్తారు. అధర్మం అయినట్లయితే తప్పక వ్యతిరేకించే ఆలోచనతో ఉంటారు. నిష్కర్షగా మాట్లాడతారు. వ్యావసాయికమైనటువంటి భూముల్ని అమ్మి చక్కనైనటువంటి ఇండ్లని ఇతరమైనటువంటి వాటిని నిర్మించుకోవాలి లేదా కొనుక్కోవాలనే ఆలోచనకు వస్తారు. అయితే ఎందరో ఆ అభిప్రాయం కాదని అన్నటువంటి కారణంగా తిరిగి మళ్ళీ ఆ ప్రయత్నం చేయకుండా ఉండగలుగుతారు. ఈరోజు ధనురాశి వారు మహాసరస్వతి మహాకౌలి అనే ఆ ఉభయ దేవతల్ని పంచామృత జలాలతో అభిషేకించి అమ్మవార్లకి చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం కలుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉండగలుగుతారు. వ్యాపారం తిరిగి పుంజుకుంటూ ఉన్నటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా చాణక్య బుద్ధిని ఉపయోగించి ఇంతకుముందు వచ్చిన వ్యతిరేకత మొత్తాన్ని తొలగించుకునేటటువంటి తీరుగా ప్రవర్తన సాగిస్తారు. శత్రువు బలవంతుడైనటువంటి సందర్భంలో అతడితో రాజీ మార్గాన్ని అవలంబించడమో లేక పై ఎత్తున మాట్లాడడమో చేసి మొత్తానికి సమస్యను పరిష్కరించుకోగలుగుతారు.
ఈరోజు మకర రాశి వారి మహాసరస్వతి మహాగౌరి ఉభయ దేవతల అనుగ్రహం నిమిత్తం అమ్మవార్లని సన్నజాజులతో పూజించినట్లయితే, ఆ పిమ్మట ఆవు పాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక వ్యాపారంలో అనుకూలమైనటువంటి స్థితి కలుగుతుంది, ఆర్థిక లాభం కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, ఏ విషయాన్ని కూడా బయటికి పొక్కకుండా ఉండేలా కుండలో దాచిపెట్టబడ్డటువంటి సర్పంలాగా చాలా జాగ్రత్తగా రహస్యాన్ని దాచుతారు. కానీ తప్పనిసరిగా రహస్యం బయటపడేటువంటి కారణంగా పరాజయాన్ని పొందినటువంటి వారిలా భావిస్తూ ఉంటారు. ఏ ఒక్కరితోనూ కూడా సయోధ్యాభావం పాటిస్తున్నట్లుగానే భావిస్తారు, కానీ సయోధ్యాభావం మాత్రం ఆ మాటల గాంభీర్యంలో ఉండకపోవచ్చు. కొద్ది ప్రవర్తనని మార్చుకోవడం అత్యవసరం ఈ రాశి వారికి ఈ రోజున. ఈరోజు కుంభరాశి వారు మహాసరస్వతి మహాగౌరి ఉభయ దేవతల అనుగ్రహం కోసం అమ్మవార్లని తులసీ దళాలతో అర్చించి శొంఠి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు తొలగిపోవడమే కాకుండా ఆర్థిక లాభం సిద్ధిస్తుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించితే క్షణానికి ఒక ఆలోచన చేస్తూ కనిపిస్తారు. ప్రణాళికాబద్ధంగా ఒక కార్యక్రమాన్ని వేసుకుని పొరుగు ప్రదేశానికి వెళ్ళగానే సొంత ఇంటిలో ఉండే చిన్న చిన్నమైనటువంటి అశాంతులు ప్రారంభమై మరి కాస్త ముదిరేటటువంటి తనంతో ఉండొచ్చు. కాబట్టి వీలైనంత వరకు తొందరగా పనుల్ని ముగించుకుని కుటుంబపు పట్టున అంటే ఇంటి పట్టున ఉండడం శ్రేయస్కరం. ఆర్థికమైనటువంటి లాభం కోసమని బంధుత్వాన్ని కూడా దూరం పెట్టేటువంటి విధానం గోచరిస్తుంది. అది మాత్రము సరికాదని యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. ఈరోజు మీనరాశి వారు మహాసరస్వతి మహాగౌరీ దేవతల అనుగ్రహం కోసం ఉభయ దేవతల్ని పసుపు అక్షతలతో అర్చించి ఆ ఇరువురికి మిరియపు అన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక కలిగి ఆర్థిక లాభం సిద్ధిస్తుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు సోమవారం అయినటువంటి సందర్భంగా, అంతేకాక దేవీ నవరాత్ర ఉత్సవాల్లో 8వ రోజైన నేడు అమ్మవారు మహాసరస్వతి మహాగౌరి అలంకారాల్లో దర్శనమిస్తున్నారు. కాబట్టి ఆ మహాసరస్వతి మహాగౌరి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ఆ దేవతలిద్దరినీ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు దేవీ నవరాత్రుల్లో 8వ రోజు. ఈరోజు అమ్మవారు ఏ అలంకారాల్లో దర్శనమిస్తుందో, అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఎటువంటి నైవేద్యాలు సమర్పిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో, అమ్మవారికి సంబంధించి ఎటువంటి పరిహారాలు పాటించుకోవటం ద్వారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ఈరోజు విజయవాడ క్షేత్రంలో జగన్మాత సరస్వతీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. సరస్వతీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి గృహంలో కొన్ని ముఖ్యమైన పరిహారాలు చేసుకోవాలి. ప్రధానంగా మీ గృహంలో దీపారాధన చేశాక సరస్వతి శాస్త్రమయి గుహాంబ గుహ్యరూపిణి అనే నామాన్ని 21 సార్లు పఠించుకోవటం, అటుకులు బెల్లం పాయసాన్నం సరస్వతీదేవికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే విద్యార్థులు విద్యారంగంలో విశేషంగా రాణించటానికి, పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించటానికి, జ్ఞాపక శక్తిని పెంపొందింపజేసుకోవటానికి ఈరోజు గృహంలో ఒక సులభమైన శక్తివంతమైన పరిహారం చేసుకోవాలి. ఆ పరిహారం ఏంటంటే, ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ల మీద అరచెయ్యి ఉంచి ఓం ఐం వాణ్యై స్వాహ అనే మంత్రాన్ని 108 సార్లు పఠించి ఆ నీరు గృహంలో ఉన్నటువంటి చదువుకునే విద్యార్థులు స్వీకరించాలి. ఐం అంటే అది సరస్వతీదేవికి ప్రీతిపాత్రమైన అక్షరం కాబట్టి ఓం ఐం వాణ్యై స్వాహ అనే మంత్రశక్తి ఆ నీళ్ళలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఆ నీటిని స్వీకరించడం ద్వారా సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ప్రజ్ఞా పాఠవాలు పెరుగుతాయి, మేధాశక్తిని పెంపొందింపజేసుకోవచ్చు.
అలాగే దగ్గరలో ఉన్నటువంటి సరస్వతి అమ్మవారి ఆలయానికి వెళ్ళి సరస్వతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించడం ద్వారా, సరస్వతి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా సమస్త శుభాలు చేకూరుతాయి. అలాగే సరస్వతి అమ్మవారికి సంబంధించిన సరస్వతి ద్వాదశనామ స్తోత్రం అని ఒక ప్రత్యేకమైన స్తోత్రం ఉంటుంది. దేవీ నవరాత్రుల్లో సరస్వతి అలంకారం సందర్భంగా సరస్వతి ద్వాదశనామ స్తోత్రాన్ని గృహంలో పఠించిన విన్నా విద్యారంగంలో తిరుగులేని విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. సరస్వతి ద్వాదశనామ స్తోత్రాన్ని చదవలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఓం ఐం నమః అనే సులభమైనటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించినా కూడా సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇలా విజయవాడ క్షేత్రంలో సరస్వతి అలంకారం సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే శ్రీశైలం క్షేత్రంలో ఈరోజు అమ్మవారు గౌరీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. గౌరీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం కలగాలంటే గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద తమలపాకులో పసుపు ముద్ద ఉంచి ఆ పసుపు ముద్దకి పై భాగంలో ఎడమవైపు కుడివైపు కుంకుమతో 3 బొట్లు పెట్టి దాన్ని గౌరీదేవి స్వరూపంగా భావించుకుంటూ పసుపు కలిపిన అక్షింతలతో పూజ చేస్తూ ఓం శ్రీ గౌరీదేవి అయి నమః అని 21 సార్లు పఠించాలి. ఆ గౌరీదేవి దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. శ్రీగంధాన్ని సమర్పించాలి. అరటి పండ్లు పంచామృతాలు నైవేద్యంగా సమర్పించాలి. దీంతో పాటుగా చక్కెర పొంగలి కూడా గౌరీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. శ్రీశైల క్షేత్రంలో గౌరీ అలంకారం సందర్భంగా చక్కెర పొంగలి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు శ్రీశైలం క్షేత్రంలో గౌరీదేవి అలంకారం సందర్భంగా వివాహం కావలసినటువంటి కన్యలు ఎవరైనా సరే ఒక కుండీలో అరటి మొక్కను ఏర్పాటు చేసుకొని ఆ కుండీ దగ్గర పార్వతీ పరమేశ్వరుల చిత్రపటాన్ని ఉంచి ఆ చిత్రపటానికి అలంకరణ చేసుకొని పార్వతీ పరమేశ్వరుల చిత్రపటం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించి ఆ అరటి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయటం, అరటి చెట్టు దగ్గర ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుల చిత్రపటానికి ప్రత్యేకమైన పూజలు చేసుకోవటం, నైవేద్యాలు సమర్పించడం ద్వారా వివాహపరమైనటువంటి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి విజయవాడ క్షేత్రంలో సరస్వతీదేవి అలంకారం, శ్రీశైలం క్షేత్రంలో గౌరీదేవి అలంకారం సందర్భంగా ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించుకోవటం ద్వారా విద్యాపరమైన సమస్యలు, వివాహపరమైన సమస్యల నుంచి బయటపడి సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే రేపు దసరా శరన్నవరాత్రుల్లో 9వ రోజు అమ్మవారి అలంకార వైభవం ఏంటో, అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలో, అలాగే దుర్గాష్టమి పర్వదినం సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైనటువంటి పరిహారాలు ఏంటో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.